అశోక్ సార్పై నమ్మకంతో మామూలు ఎక్కడైనా డెమో పెడితే 100-200 మంది వస్తారు. వాళ్ళ డెమోకు దాదాపుగా 4000 మంది. ఎందుకంటే అశోక్ సారు నిరుపేద విద్యార్థుల కోసం గతంలో దాదాపు 1,00,000 మందికి ఉచితంగానే ఆన్లైన్లో కోచింగ్ ఇచ్చాను. నా అకాడమీ ఆధ్వర్యంలో మళ్ళీ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పగానే కొన్ని వేల మంది విద్యార్థులు ఇలా నాకు డెమోకి వచ్చి సక్సెస్ చేశారు. ప్రభుత్వాన్ని కూడా నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాను. నిరుద్యోగుల పేరు చెప్పి ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చింది, మళ్ళీ ఇలా మభ్య పెడుతుంది. రేపు మాపంటూ సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మభ్య పెడుతూ కాలం గడుపుతూ సంవత్సరం కూడా దాటిపోయింది. మళ్ళీ ఎన్నికల పేరుతో వాయిదా వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మీకు మే 31 డెడ్లైన్ పెడతా ఉన్నాం. మే 31లోగా నోటిఫికేషన్లు అన్నీ మీరు చేసిన వాగ్దానాలకు సంబంధించినటువంటి ఇయర్ క్యాలెండర్ కనుక అమలు చేయకపోతే మళ్ళీ 1,00,000 మందితో రోడ్లు ఎక్కుతాం. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ని కూలగొట్టాం. వాళ్ళకి 10 ఏళ్ళు పట్టింది, మీకు అంత టైం పట్టదు, 2 ఏళ్ళు కూడా పట్టదు. మరొక అస్సాం గణపరిస్థితి లాగా తెలంగాణ నిరుద్యోగులంతా ఉద్యమిస్తారు. ఇక్కడ తక్షణమే మీరు ఇయర్ క్యాలెండర్ అమలు చేసి నిరుద్యోగులకు బాధలు తీర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అశోక్ అకాడమీ నమ్మి వచ్చిన విద్యార్థులు ఖచ్చితంగా వాళ్ళ స్టాండర్డ్స్ అందిస్తూ కోచింగ్ ఇవ్వడానికి ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్గా, ఒక ఫ్యాకల్టీగా కోచింగ్ ఇస్తాను. నిరుద్యోగుల సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ వెంట నడుస్తానని మీ యొక్క ప్రెస్ సాక్షి ఇస్తాను. ఈరోజు అశోక అకాడమీ ఆఫ్లైన్ క్లాసెస్ని ఆర్ఎస్ ప్రవీణ్ సార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. రేపటి సంది రెగ్యులర్ క్లాసులు నడుస్తాయి. నా అకాడమీ పేరు అశోక అకాడమీ.